ఈ మధ్యన సోషల్ మీడియాలో మర్యాదగా మనతో ఇంటరాక్ట్ అవుదామనుకున్నటువంటి వాళ్ళు, ఎందుకు ఈ సమాజం వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి అని సెలబ్రిటీలు ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళని ట్రోల్ చేస్తాం, వాళ్ళని తిట్టిపోయడం. మన చేతిలో హక్కు ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడతాం, లేకపోతే నా అభిప్రాయం ప్రకారం నువ్వు బ్రతుకు అని చెప్పేటటువంటి వితండవాదాలు పెరిగినాయి. జబర్దస్త్ యాంకర్ రష్మి మొన్న ఈ అయోధ్యలో రామాలయం సందర్భంగా, ప్రారంభోత్సవం సందర్భంగా ఒక ట్వీట్ చేసింది. సీతారాములు మళ్ళీ వచ్చేస్తున్నారు, ఇక ఏటా 2 దీపావళి పండుగలు, నేను ఓ కాషాయ చీరతో పూజకి రెడీ అయిపోతున్నా, చలో దీపాలు వెలిగిద్దాం. ఇది కేరళలో సింగర్ చిత్ర చెప్పినందుకు గాను ఇలాంటి పోస్టే పెట్టేందుకు భీకరంగా ట్రోల్ చేశారు. ఆమె తత్వాన్ని బట్టి ఆమె సైలెంట్గా ఉండిపోయింది. కానీ రష్మి అట్లా కాదు, ఇదే తరహా స్టేట్మెంట్ ఇచ్చిన ఆవిడ చాలా రష్మి మీదన ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక వ్యక్తి దారుణమైనటువంటి కామెంట్లు చేసుకొచ్చాడు. కాషాయం చీర కట్టుకుని అన్ని లంగా పనులు చేయండి, తర్వాత అనండి లంగా పనులని తుడిచిపెట్టుకుని పోతాయి అని కూశాడు ఎవరో ట్రోలర్. ఇక దానికి మామూలుగా అయితే కనుక ఆవిడ చిత్ర గారిలాగా ఆగే మనిషి కాదు, చాలా పర్ఫెక్ట్ ప్రశ్న వేసింది. నేనేమైనా బిల్లులు ఎగ్గొట్టానా, నా కుటుంబ బాధ్యతల నుంచి పారిపోయానా, మా పేరెంట్స్ని రోడ్డు మీద వదిలేసానా, ట్యాక్స్లకు కొట్టానా, చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నానా, నా మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా, అసలు లంగా పనులు అంటే ఏంటి అంటూ నిలదీస్తూ సూటిగా అడిగింది. సాధారణంగా 1000కి 999 మంది అమ్మాయి మాటలనే హర్షిస్తున్నారు. ఈ ఒక్క లఫంగిగాడు ఇట్లాంటిది బిగిన్ చేస్తాడు, వీడికి 1% 2% లఫంగిగాడు తయారవుతారు. ఇలాంటి దరిద్రులు మన మధ్యలో ఉంటారు అని కూడా గుర్తుపెట్టుకోవాలి.